చూడండి, యోబు కూడా పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తే ఆయన తన పిల్లల కొరకు అరుణోదయం లేచి వారి కొరకు ఒక్కొక్కరి కొరకు బలి అర్పణ అర్పిస్తూ మరి దేవుని సన్నిధిలో గడిపినాడు. చూడండి, పిల్లల కొరకు అరుణోదయం లేదంటే పొద్దున్నే పెద్దలకాడ లేచి తమ పిల్లలు బాగుండాలి, తమ పిల్లలు కాపాడబడాలి, తమ బిడ్డలు మరి సంరక్షించబడాలి దేవుని చేత, మరి దేవుని కృపలో వారు నిలవాలి, దేవుని కృపలోనే వారు నిలబడాలి, దేవుని యొక్క కృప చేత నడిపించబడాలని ఒక్కొక్కరి కొరకండి. యోబుకి ఎంతమంది పిల్లలు చూడండి, ఆ ఒక్కొక్కరి కొరకి ఆయన ప్రతి ఒక్కరి కొరకు మరి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవుని సన్నిధిలో. చూడండి, ఆయన ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించినట్టుగా లేదు. ఆయనకి ఉన్న పిల్లలందరి విషయంలో, కుమార్తెల విషయంలో, కుమారుల విషయంలో ఒక్కొక్కరిని బట్టి ఆయన బలి అర్పిస్తూ వచ్చాడు, అంటే ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి తండ్రి ప్రేమ అటువంటిదండి. తండ్రిని మనము తల్లినికి విధేయులమే ఉండ అది ధర్మమే, నిజమే, ధర్మమే అది. కాబట్టి ఈనాడు చాలా మంది చూస్తే అక్కడక్కడ చూస్తే కొన్ని విషయాలు వింటూ ఉంటాం, తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదని, తల్లిదండ్రులను చూడట్లేదని కదా. అది ఎంతో విషాదకరం, ఎంతో బాధాకరం, అది మంచిది కాదు, అది దీవెన కాదు. కాబట్టి పిల్లలుగా మనము మన తల్లిదండ్రులకి విధేయులుగా ఉండటం అనేది, విధేయత అంటే ఏంటండి? వారు లోబడటం కదా, వారి మాట వినటం, వారి యొక్క వృద్ధాప్యములో వారిని మనము మరి సంరక్షించటమే విధేయత కదా. కాబట్టి అలాగా మనం నడుచుకొని దేవుని ద్వారా మనం దీవించబడదామండి. చూడండి, నిజంగా మరి సంసోను తండ్రి కూడా సంసోనుని దేవుడు ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు సంసోను తండ్రి ఏమంటున్నాడు? దేవా, ఇతను మేము ఎలాగ పెంచాలో మాకు నేర్పండి, నీ సన్నిధిలో, నీ కృపలో, నీ యొక్క మరి మహిమలో మేము ఎలాగ పెంచాలో మాకు తెలియచేయండి. మేము అలాగా నీ కొరకు మేము పెంచాలి, నీ సన్నిధిలో పెంచాలి, నీ భక్తిలో పెంచాలి, నీ భయములో పెంచాలి, నీ మహిమ కొరకు పెంచాలి, నీకు ఒక పాత్రగా, నీకు ఒక పనిముట్టుగా అతను పెంచడానికి మాకు నేర్పండి అని దేవుని అడుగుతా ఉన్నాడు. మనోహర్ చూడండి, తండ్రి యొక్క ప్రేమ ఎంతో గొప్పదండి. ఏ తండ్రి కూడా తన పిల్లలు మరి ఏదో గాలి కుదిరేసినట్టుగా ఉండరండి. ప్రతి తండ్రి కూడా తన కుమారుల విషయంలో, కుమార్తెల విషయంలో ఎంతో ఆలోచన కలిగి ఉంటారు, ఎంతో మరి ప్రేమ కలిగి ఉంటారు. వారికి కష్టం అనేది తెలియకూడదని, వారికి ఎటువంటి మరి సమస్య అనేది తెలియకూడదని నిత్యము వారి కొరకు ప్రయాసపడతా ఉంటారు కదా. కాబట్టి తండ్రికి తల్లికి మనం విధేయులమై ఉండటం అనేది ఎంతో గొప్ప భాగ్యము, అది ధర్మము, అది మనం ఎన్నటికీ మర్చిపోకూడదు కదా. కాబట్టి చూడండి, తండ్రుల విషయంలో